నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ వద్దు సైకిల్ ముద్దు నినాదంతో సైకిల్పై పర్యటించిన ఎమ్మెల్యే అరవింద బాబు. పల్నాడు రోడ్డులో పేదవాడి ఫ్రిడ్జ్ కుండలను పగలగొట్టిన తాగుబోతులు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలన్న చిరు వ్యాపారస్తులు. జొన్నలగడ్డ శ్రీ సిరిడి సాయిబాబా గుడి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి, ప్రమాదాలు నివారించండి. టీడీపీ కార్యకర్తల 3 కుటుంబాలకు 15 లక్షల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పొదుపు పిలుపునకు స్పందిస్తూ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే సైకిల్పై పట్టణంలో పర్యటించారు. పెట్రోల్ వాహనాలు వద్దు అనే నినాదంతో ఆయన సైకిల్ తొక్కుతూ ప్రధాన వీధులు, కాలనీల్లో తిరిగారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో పొదుపు స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సైకిల్ వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సైకిల్ను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. మోటార్ సైకిల్ వద్దు, మోటార్ సైకిల్ వద్దు, మోటార్ సైకిల్ వద్దు, సైకిలే వద్దు, మోటార్ సైకిల్ వద్దు, మోటార్. మరి ఏదైతే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి పెట్రోల్ డీజిల్ కొరత రాబోయే కాలంలో ఎక్కువ ఉండవచ్చు కాబట్టి మనం అందరం కూడా మోటార్ వాహనాల్ని ఆపేసేసి అందరం కూడా సైకిల్ ప్రయాణాన్ని సాగించాలి. మన గుర్తు సైకిల్ గుర్తు, అందుకనే ఎక్కడ సైకిల్కి అయితే డీజిల్ పెట్రోల్ అవసరం లేదు కాబట్టి అందరం కూడా సైకిల్ని తక్కువ ఖర్చుతో కొనుక్కోవచ్చు. సైకిల్ ప్రయాణం చాలా ముద్దు. మానసికంగా, శారీరకంగా అందరం కూడా బాగుండాలంటే సైకిల్ తొక్కాలని చెప్పి మనం అందరం కూడా కోరుతూ ఉన్నాము, పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నర్సాపేట పట్టణంలో ప్రకాశ్ నగర్లో అందరం కూడా సైకిల్ దొక్కుతూ, చిన్నపిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం వల్ల అందరూ కూడా సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద ప్రయాణం చేయాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము. నరసరావుపేట జొన్నలగడ్డ గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిసరాల్లో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శుభ్రత, అలంకరణ, విద్యుత్ వెలుగులు, తాగునీరు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపద్బాంధవుడు అయినటువంటి షిరిడి సాయిబాబా దేవస్థానమునందు 18/5/2026 సోమవారం రోజు స్వామివారి ప్రతిష్ట అయిన సందర్భంగా 25వ వార్షికోత్సవం విశేషంగా నిర్వహించబడుతుంది. ఆ వార్షికోత్సవం రోజు ఉదయం 3 గంటలకు కాకడ హారతి స్వామివారికి, తదుపరి 4ంటికి ఆవు పాలు, పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేక కార్యక్రమం జరపబడుతుంది. ఈ అభిషేక కార్యక్రమానంతరము విశేష అలంకరణ, తదుపరి స్వామివారికి వివిధములైనటువంటి పుష్పాలతోటి, పత్రాలతోటి సాయి సహస్రనామార్చన కార్యక్రమం జరపబడుతుంది. ఈ సహస్రనామార్చన కార్యక్రమాంతరము స్వామివారికి నివేదన, హారతి, మంత్రపుష్పము, తదుపరి సామూహికంగా భక్తులందరి చేత సాయి సచ్చరిత్ర, విష్ణు సహస్రనామ పారాయణ, సాయి చాలీసా పారాయణ ఇవన్నీ కూడా 12 గంటల హారతి వరకు జరపబడతాయి. 12 గంటల హారతి కార్యక్రమానంతరము వేల సంఖ్యలో విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది సాయి సన్నిధిలో. ఈ తదుపరి మరల సాయంత్రం 6:15 ధూపారతి, 7:30 పల్లకి సేవ, తదుపరి 10 గంటలకు సేజ్ హారతి. ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి స్వామివారికి.
కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క హారతులు, అభిషేకాలు, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని సాయినాథుని యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. పల్నాడు రోడ్డులోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న దుకాణాల వద్ద రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మద్యం సేవించి అక్కడ ఉన్న కుండలు పగలగొట్టారని వ్యాపారస్తులు తెలిపారు. పొట్టకూటి కోసం వేసవికాలం కుండలు అమ్ముకునేందుకు ప్రతిరోజు అక్కడే పెట్టి వెళ్తామని, గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి కుండలను పగలగొట్టి మద్యం సేవించిన సీసాలను అక్కడే పడేసి పక్కన ఉన్న దుకాణాల తాళాలను పగలగొట్టారని దుకాణదారులు వాపోయారు. పోలీసు వారు గమనించి నైట్ పెట్రోలింగ్ చేయాల్సిందిగా వేడుకున్నారు. నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో మాజీ మంత్రి విడుదల రజని హైకోర్టు ఆదేశాలతో తన పాస్పోర్టుని అందజేశారు. చిలకలూరుపేట టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదుతో రజనీతో పాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో తన పాస్పోర్టుని డీఎస్పీ ఆఫీసులో అందజేశారు. నరసరావుపేట రాజకీయం సైకిల్ ఎక్కింది. రాజకీయ ప్రత్యర్థులు ఒక్కసారిగా సైకిల్ ఎక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ భవిష్యత్తు దృష్ట్యా ఇంధనం పొదుపు చేయాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు తన పోలీస్ కాన్వాయ్ని వద్దని, పెట్రోల్ వద్దు సైకిల్ ముద్దని సైకిల్ ఎక్కి పట్టణంలో పర్యటించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వార్డు సమస్యలను అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో సైకిల్ ఎక్కి పర్యటించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా గుడి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నిరసన తెలిపారు. గుంటూరు కర్నూలు హైవే కావడం వలన ద్విచక్ర వాహనాలు, కార్లు, పలు వాహనాలు అతివేగంతో వెలుట కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నవని తెలిపారు. ప్రమాదాలు అరికట్టడానికి శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి 2 వైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని జొన్నలగడ్డ గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుచున్నారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరం దగ్గర ప్రమాదాలు నివారించడానికి గుడికి అటువైపు ఇటువైపు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ఇందులో ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇక్కడ కర్నూలు టు గుంటూరు హైవే ఈ మధ్య ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఈ యొక్క 2 వీలర్ కానీ 4 వీలర్ వెహికల్స్ కానీ బాగా అత్యంత ఎక్కువ వేగంతో వెళ్ళిపోతున్నారు. యువకులు కానీ అందరూ దయచేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే చాలా మటుకి ఈ యొక్క వాహనాల నుంచి ఈ యొక్క ప్రమాదాలను నివారించవచ్చు. కావున పై అధికారులు ఈ యొక్క విషయాన్ని గమనించి తొందరలోనే ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాము. నరసరావుపేట 30వ వార్డులో గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వార్డుల్లోని సమస్యలు తెలుసుకొని అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమమే గుడ్ మార్నింగ్ నరసరావుపేట ప్రోగ్రాం అని అన్నారు. రొంబిచెర్ల మండలం సంతగుడిపాడులో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. దాదాపు 1000 మంది వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, ప్రజారోగ్యమే మా ప్రధాన లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఈ శిబిరం ఉద్దేశం. ఈ మెగా వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు స్వచ్ఛందంగా పాల్గొని సేవలందించారు. స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కంకణంపాటి భారతీదేవి, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ పచ్చవ గిరిబాబు, శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ చెరుకూరి ప్రవీణ్ కుమార్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ముద్దం వివేకానందరెడ్డి, దంత వైద్య నిపుణులు డాక్టర్ శివనారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందించారు. నరసరావుపేట మెడికల్ అసోసియేషన్ మరియు ప్రవళికా సత్యం సహకారంతో అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఏదైతే మన ప్రీతం నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, ప్రీతం నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్ర ఈ రెండింటి కూడా 3వ శనివారంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి రొంబిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ఇవాళ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి ప్రముఖ డాక్టర్లందరూ కూడా నర్సరావుపేట నుంచి రావడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. మరి డాక్టర్లందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి మరి సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినా గానీ పార్టీ కార్యకర్తలు, నాయకులు
అదేవిధంగా నెటిజన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తా ఉన్నారు. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అమలు చేయడం జరిగింది. కాలువలో పూడికి తీసాము, రోడ్లెంబడి చెత్త చెదారం తీయడం, గడ్డి కట్ చేయడం జరిగింది. జేసీబీ మరి వర్కర్స్ ద్వారా అందరం కూడా మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ మెడికల్ క్యాంప్ లో దాదాపు 1000 మంది పేషెంట్లని చూడటం జరిగింది. డాక్టర్లందరూ కూడా వివిధ స్పెషాలిటీ వాళ్ళు మరి గైనిక్, మెడికల్ డిపార్ట్మెంట్, డెంటల్, అదేవిధంగా సర్జరీ విభాగం వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎప్పుడు కూడా ప్రజా సంఘ నాయకులు మరి ప్రవళిక సత్యం గారు, మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఏ చిన్న పిలుపునిచ్చినా గానీ ప్రవళిక సత్యం గారు గాని, మోహన్ రావు గారు గాని, మరి మెడికల్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్రను కూడా విజయవంతం చేయడానికి వాళ్ళు మరి టౌన్ లో ముందుంటా ఉంటారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలందరికీ అభినందనలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా మెడికల్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు కాలనీ ఇదంతా కూడా 5 రోజులు దగ్గరుండి మా మెడికల్స్ కానీ కార్యకర్తలు అందరూ చూడటం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చేసి సంతగుడి వాళ్ళు రేపు మెడికల్ క్యాంప్ పెడదాం స్వచ్ఛం అన్నాడు. సరే అని చెప్పాను. అందుకని ఈ రోజు మెడిసిన్స్ అన్ని తీసుకొని వచ్చాము. నరసరావుపేట పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో చెట్లను కొట్టివేయడం వల్ల క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వాకింగ్కి వచ్చే వారికి ఎండ నుంచి ఉపశమనం చల్లగా నీడనిచ్చే చెట్లను కొట్టివేశారని మండిపడుతున్నారు. దీని వలన క్రీడా ప్రాంగణానికి వచ్చేవారు వాకింగ్ చేయాలంటే ఎండకు అల్లాడిపోతున్నామంటూ క్రీడాకారులు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 3 కార్యకర్తల కుటుంబాలకు పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన 15 లక్షల ప్రమాద బీమా చెక్కులను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అందజేశారు. రొంబిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన కార్యకర్త చల్లా నారాయణమ్మ అకాల మరణంతో నామినీగా ఉన్న వేణుగోపాలరావుకు 5 లక్షల చెక్కును అందించారు. అదేవిధంగా నరసరావుపేట మండలం పమిడిమరు గ్రామానికి చెందిన గర్రెపూడి రెహబాను అకాల మరణంతో నామిని ముత్యాలమ్మకు 5 లక్షలు, రొంబిచెర్ల మండలం తురుమెల్ల గ్రామానికి చెందిన జమ్ముల సుందర్ అకాల మరణంతో నామిని జమ్ముల గోవిందమ్మకు 5 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రొంబిచెర్ల మండలం సంతగూడిపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం నుంచి కూడా మరి చల్లా నారాయణమ్మ గారు చనిపోవడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంది, జీవిత బీమా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగం నుంచి వారికి చనిపోయిన తర్వాత వారి బిడ్డ వేణుగోపాల్ గారికి, అతను డిగ్రీ చదువుకున్నాడు, 5 లక్షల బీమా చెక్కుని అందజేయడం జరిగింది. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా ఇటువంటి అకాల మృత్యు చెందినప్పుడు యాక్సిడెంట్లో మరి సభ్యత్వ బీమా కింద వారికి 5 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. మన గ్రామ తెలుగుదేశం పార్టీ అయినా, నాయకులైనా, నాయకత్వం అయినా, అలాగే మన ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు అయినా, మన సీఎం గారు నారా చంద్రబాబు గారు అయినా, మన కార్యకర్త అనేవాడు ఎటువంటి పరిస్థితులు వాడి కుటుంబం నష్టపోకూడదని ప్రమాద బీమా కల్పించాడు మన పార్టీ సభ్యులకి, పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి. అలానే ఈరోజు మా మేనమామ అవుతాడు సుందరరావు గారు అనుకోకుండా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిపోయాడు. పార్టీ అంటే పిచ్చి అతనికి, చనిపోయాడు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మన గవర్నమెంట్ చంద్రబాబు గారు సౌకర్యంతో పార్టీ సభ్యత్వం తరఫున 5 లక్షల చెక్కు ఈరోజు మా అత్తయ్య గారికి ఇచ్చాడు. అది మన ఎమ్మెల్యే గారు ఆయన చేతుల మీదుగా ఆమెకు అందిస్తున్నాడు. దీనికి మేము, మా కుటుంబం, మా మామయ్య గారి కుటుంబం అందరం మేము ఆనందంగా ఉన్నాము. మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అలాగే మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మనూరు జమ్ముల సుందరరావు అని ఆయన అక్కడ బైపాస్ కాడ యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఆయనకి మన పార్టీ తరఫున సభ్యత్వం రాశాం. ఆ సభ్యత్వం తరఫున 5 లక్షల రూపాయలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు కుటుంబం వాళ్ళు ఇబ్బంది పడకూడదని డాక్టర్ ఆ చెక్కు తీసుకొని మన ఊరు వచ్చి మన ఇంటికాడే ఆ అమ్మాయికి ఇచ్చి శుభ్రంగా బతకనని చెప్పి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది రాదు. పార్టీని నమ్ముకొని ఉండాలి. అయితే
మరి ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళకి మరి పార్టీ తరఫున మరి జీవిత బీమా అందజేయడానికి 5 లక్షల రూపాయల చెక్ని ఇవాళ మన నట్రాపేట మండలం పౌడిమరి గ్రామం రావడం జరిగింది. ఇప్పుడే రంపచర్ల మండలంలో 2 5 లక్షల రూపాయల చెక్కుల్ని జీవిత బీమా మన కార్యకర్తల సంక్షేమానికి అందజేయడం జరిగింది. మరి పౌడిమరి గ్రామంలో రేబాన్ మరి చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు కూడా నేను కూడా స్పాట్లో రావడం జరిగింది. చాలా అన్యాయంగా చనిపోవడం జరిగింది. చాలా బాధేసింది. మరి ప్రభుత్వ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వారి సతీమణికి ముత్యాలమ్మ గారికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్ వద్దు సైకిల్ ముద్దు నినాదంతో సైకిల్పై పర్యటించిన ఎమ్మెల్యే అరవిందబాబు. పల్నాడు రోడ్డులో పేదవాడి ఫ్రిడ్జ్ కుండలను పగలగొట్టిన తాగుబోతులు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలన్న చిరు వ్యాపారస్తులు. జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా గుడి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి, ప్రమాదాలు నివారించండి. టీడీపీ కార్యకర్తల 3 కుటుంబాలకు 15 లక్షల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.